చాలా మంది పేరెంట్స్ నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, డాక్టర్ గారు పాలపళ్ళు ఎలాగో రాలిపోతాయి, వాటి క్యావిటీ వస్తే ఏంటి, చాక్లెట్ తింటే ఏంటి, పర్మనెంట్ టీత్ వచ్చాక చూసుకున్నాం కదా. కానీ ఇక్కడ మనం పెద్ద మిస్టేక్ చేస్తున్నాం. మీకు తెలుసా, ఆ చిన్న బేబీ టీత్ మీ పిల్లల ఫ్యూచర్ స్మైల్ కి ఫౌండేషన్ లాంటిది. ఇమాజిన్ చేయండి, మనం ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ వీక్ ఉంటే పైన ఫ్లోర్ నిలబడతాయా? నిలబడవు. చాలా మంది పేరెంట్స్ బేబీ టీత్ ప్రాబ్లమ్ ని ఇగ్నోర్ చేసి తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు, డాక్టర్ గారు ఇదంతా ముందే తెలుసుంటే బాగుండేది అని చెప్తారు. నేను డాక్టర్ తేజస్ మేల్కోటే, పీడియాట్రిక్ డెంటిస్ట్ అట్ టూత్ ఫెయిరీ డెంటల్ కేర్. ఈ రోజు మనము పాలపళ్ళ గురించి, వాటిని మనం ఎందుకు కేర్ చేయాలి, చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చూశాక మీరు మీ ఫ్రెండ్స్ కి డెంటిస్ట్ అయిపోతారు. సరే, బేబీ టీత్ రాలిపోతాయి, అందరికీ తెలిసిందే. బట్ ఎందుకు వాటిని హెల్తీగా పెట్టుకోవాలి? ఇది నేను ఒక జా మోడల్ తీసుకొని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లల జా లోపల పర్మనెంట్ టీత్ రెడీ అవుతూ ఉంటాయి. బేబీ టూత్ కరెక్ట్ టైం వరకు అక్కడే ఉంటే అది పర్మనెంట్ టీత్ కి ఒక రూట్ మ్యాప్ చూపిస్తుంది. అంటే ఒక GPS లాగా, హే ఇక్కడికి రా అని గైడ్ చేస్తుంది. ఒకవేళ ఈ బేబీ టూత్ దాని టైం కంటే ముందే ఊడిపోయింది అనుకోండి, క్యావిటీ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, ఈ పక్క ఉన్న పన్ను ఈ ఖాళీ ప్లేస్ లో షిఫ్ట్ అయిపోతుంది. దీని వల్ల కింద ఉన్న పర్మనెంట్ టీత్ కరెక్ట్ గా దాని ప్లేస్ లో రాలేదు, లేదంటే కొన్నిసార్లు కిందనే స్టక్ అయిపోతుంది. దీన్ని మేము స్పేస్ లాస్ అంటాము. తర్వాత ఏమవుతుంది, మీరు లక్షలు ఖర్చు పెట్టి బ్రేసెస్ పెట్టుకొని పళ్ళని కరెక్ట్ గా లైన్ లో తీసుకొస్తారు. ఇప్పుడు చెప్పండి, మీకు చిన్న కేర్ బెటరా, లేకపోతే ఫ్యూచర్ లో క్లిప్స్ పెట్టడం బెటరా? ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒక పాప ముందు పళ్ళు బ్లాక్ అయిపోయి బ్రేక్ అయిపోతే, లేదా ఊడిపోయాయి అనుకోండి, ఆ పాప నవ్వడం కూడా తగ్గించి మౌత్ క్లోజ్ చేసుకొని ఉంటుంది. ఫొటోస్ లో కూడా ఫుల్ గా నవ్వదు. స్కూల్లో ఫ్రెండ్స్ ఎందుకు నీ పళ్ళు ఇలా ఉన్నాయి అని అడగడం స్టార్ట్ చేస్తారు. చిన్న వయసులో ఈ స్మాల్ కమెంట్స్ కూడా వాళ్ళ మైండ్ లో డీప్ గా ఇంపాక్ట్ చేస్తాయి. హెల్దీ బేబీ టీత్ అంటే కాన్ఫిడెంట్ స్మైల్, హ్యాపీ ఫోటోస్, ఫియర్ లేకుండా మాట్లాడడం, సోషల్ గా యాక్టివ్ గా ఉండడం. సో బేబీ టీత్ ఓన్లీ చూయింగ్ కోసమే కాదు, కాన్ఫిడెన్స్ కోసం కూడా చాలా ఇంపార్టెంట్. మన హైదరాబాద్ లో మనం ఫుడ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో తెలుసు కదా. బిర్యానీ నుండి ఉస్మానియా బిస్కెట్ వరకు అన్ని కావాలి. కానీ పిల్లలకి బేబీ టీత్ లో పెయిన్ ఉంటే వాళ్ళు హార్డ్ ఫుడ్స్ తినడం మానేస్తారు. యాపిల్ ముక్కలు కొరకరు, వెజ్జీ స్కిప్ చేస్తారు. వాళ్ళు చెప్పేది ఒక్కటే, నాకు వద్దు. మనం ఏమనుకుంటాము, మా పాప సరిగ్గా తినదు, చాలా స్టబ్బన్ గా ఉంది. కానీ రియాలిటీలో వాళ్ళ పళ్ళు నొప్పి పెడుతున్నాయి. పాప సరిగ్గా చూ చేయకపోతే వాళ్ళ డైజెషన్ దెబ్బతింటుంది, గ్రోత్ తగ్గుతుంది. సో హెల్దీ చైల్డ్ కావాలి అంటే హెల్దీ టీత్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ క్యావిటీని ఒక చిన్న సమస్య అనుకుంటారు. కానీ క్యావిటీ అంటే ఒక బ్లాక్ మార్క్ మాత్రమే కాదు, అది మెల్లగా డీప్ గా వెళ్తుంది. మొదట్లో స్వీట్ తిన్నప్పుడు కొంచెం సెన్సిటివిటీ అవుతుంది. దాని తర్వాత కంటిన్యూస్ గా పెయిన్ రావడము, పాప సరిగ్గా తినదు, సరిగ్గా నిద్రపోదు, చివర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, ఫేస్ కూడా స్వెల్ అవ్వచ్చు. అప్పుడు సింపుల్ ఫిల్లింగ్ మాత్రమే సరిపోదు, రూట్ కెనాల్, క్రౌన్, కొన్ని కేసెస్ లో సెడేషన్ లేకపోతే హాస్పిటల్ డెంటల్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. సో చిన్న క్యావిటీయే కదా అని ఇగ్నోర్ చేస్తే అది ఒక పెద్ద సమస్యగా మారి పెద్ద ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మనం దీన్ని ఫైనాన్షియల్ యాంగిల్ లో కూడా ఆలోచించాలి. అర్లీ స్టేజ్ లో చిన్న క్యావిటీ అంటే చిన్న ఫిల్లింగ్, తక్కువ టైం, కాస్ట్ తక్కువ, టెన్షన్ లేదు. అదే లేట్ స్టేజ్ అయితే రూట్ కెనాల్ చేయాలి, క్రౌన్ చేయాలి, మల్టిపుల్ విజిట్స్ పడుతుంది, సెడేషన్ ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు పేరెంట్స్ అంటారు, డాక్టర్ గారు ముందే వచ్చి ఉంటే బాగుండేది. సో ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ చీపర్ దాన్ ట్రీట్మెంట్. మన పిల్లలు ముద్దుగా మాట్లాడుతుంటే మనందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది కదా. కానీ మాటల్లో క్లారిటీ ఉండాలి అంటే పాల పళ్ళు చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ముందున్న పళ్ళు స, ట, డ లాంటి సౌండ్స్ పలకాలి అంటే మన నాలుక ముందు పళ్ళకి తాకాలి. దీన్ని సిబిలెంట్ సౌండ్స్ అంటారు. సో ఫ్రంట్ టీత్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ ముందు పళ్ళు పోయాయనుకోండి, ఆ పాప తత్త అని తొత్తులో మాట్లాడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శంకర్ అను అంటే సంకర్ అంటారు. పోతే స్పష్టంగా క్లారిటీ రాదు. ఇది నేను డైలీ బేసిస్ పైన చూస్తాను మా పేషెంట్స్ లో. ఫ్రంట్ టీత్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, బ్యాక్ టీత్ కి ఫ్రంట్ టీత్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇమాజిన్ చేయండి, స్కూల్లో నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు అని, నీ స్పీచ్ కరెక్ట్ గా లేదు అని వెక్కిరిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బకొడుతుంది. చిన్న వయసులో ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతే తర్వాత వయసులో రికవర్ అవ్వడం చాలా కష్టం. ఒక చిన్న బేబీ టూత్ మీ పిల్లలకి స్టేజ్ పై నించొని ధైర్యంగా మాట్లాడడానికి ఎంత హెల్ప్ చేస్తుందో ఆలోచించండి. ఇప్పుడు ఈ పాల పళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడానికి నేను కొన్ని ప్రాక్టికల్ టిప్స్ గురించి డిస్కస్ చేస్తాను. మన దగ్గర చాలా మంది పిల్లలు పడుకోవట్లేదు అని బాటిల్
మొత్తం పాలు పోసేసి నోట్లో పెట్టేస్తారు. ఇది అస్సలు చేయొద్దు. ఆ పాల్లో ఉండే షుగర్ నైట్ అంతా టీత్ పైన ఒక లేయర్ లా ఉండి పళ్ళని తినేస్తుంది. దాన్ని మేము నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటాము. ఇప్పుడు డైలీ బ్రషింగ్ రొటీన్ గురించి డిస్కస్ చేద్దాం. డైలీ రొటీన్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ టూత్ వచ్చిన తర్వాతనే బ్రషింగ్ స్టార్ట్ చేయాలి. రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి, మార్నింగ్ అండ్ నైట్. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వాడాలి, కానీ 3 years కంటే చిన్న పిల్లలకి ఒక బియ్యం గింజంత సైజ్ మాత్రమే వాడాలి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ ఏజ్ లో బ్రషింగ్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలకి బ్రష్ ఇచ్చేసి వాడు చేసుకుంటాడులే అని వదిలేయకండి. వాళ్ళకి 7-8 years వచ్చేదాకా మనమే హెల్ప్ చేయాలి. సరే, ఇప్పటిదాకా చాలా టిప్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మీ మైండ్ లో ఒక క్వశ్చన్ ఉండొచ్చు, బేబీది ఫస్ట్ డెంటల్ చెకప్ ఎప్పుడు చేయించాలి? ఈ క్వశ్చన్ నాకు చాలా మంది పేరెంట్స్ అడుగుతారు. మీ బేబీకి ఫస్ట్ డెంటల్ చెకప్ నోట్లో ఫస్ట్ టూత్ వచ్చిన 6 నెలల లోపు చేయించాలి, లేదా మాక్సిమం బై ఫస్ట్ బర్త్డే ఈ చెకప్ తప్పకుండా జరగాలి. ఈ ఫస్ట్ చెకప్ లో ఏం చేస్తాము? టీత్ చెక్ చేస్తాము, బ్రషింగ్ గైడెన్స్ ఇస్తాము, ఫీడింగ్ హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేస్తాము, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఎలా ప్రివెంట్ చేయాలో చెప్తాము. అర్లీ విజిట్ అంటే నో పెయిన్, నో ఫియర్, ఓన్లీ ప్రివెన్షన్. చాలా మంది పేరెంట్స్ అడుగుతారు, డాక్టర్ గారు మా పాప నోట్లో వేలు పెట్టుకుంటుంది, ఇది ప్రాబ్లమా? థంబ్ సకింగ్ ఏజ్ డిపెండెంట్ ఇష్యూ అండి. 2 to 3 years వరకు ఇది నార్మల్ ఇష్యూయే కాదు. పిల్లలు సెల్ఫ్ సూదింగ్ కోసం ఇది చేస్తారు. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ హ్యాబిట్ 4 years తర్వాత కూడా కంటిన్యూ అవుతే, మీ బైట్ షేప్ చేంజ్ అవుతుంది అంటే ఇది ప్రాబ్లం. సో ఒక 1 year పాప లేకపోతే 1 year బాబు థమ్స్ అప్ చేసుకుంటే పానిక్ అయ్యే అవసరమే లేదు. ఒక ఫ్రెండ్లీ రిక్వెస్ట్ అండి, పిల్లలకి డెంటిస్ట్ అంటే భయం లేకుండా చూడండి. నువ్వు చాక్లెట్ తింటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇప్పిస్తా అని భయం పెట్టకండి. ప్లీజ్ మమ్మల్ని ఎనిమీస్ చేయకండి, ఫ్రెండ్స్ చేయండి. మేము వాళ్ళ స్మైల్ కాపాడడానికి ఉన్నాము, భయపెట్టడానికి కాదు. ఇప్పుడు కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు మా ఫ్యామిలీలో అందరికి వంకర పళ్ళు ఉన్నాయి, సో మా పాపకు కూడా వచ్చింది. ఇది మిత్ అండి. జెనెటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ 17% ఉంటుంది. అంటే మనం కరెక్ట్ గా జాగ్రత్త తీసుకుంటే 80% కేసెస్ లో వంకర పళ్ళని అవాయిడ్ చేయొచ్చు. ఇంకొక చాలా కామన్ మిత్ ఏంటి అంటే మిల్క్ టీత్ కి రూట్ కెనాల్ అవసరం లేదు, అవి రాలిపోతాయి. ఫ్యాక్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా అవసరం. పళ్ళు రాలిపోవడానికి ఇంకా 3-4 years టైం ఉందనుకోండి, టూత్ మొత్తం క్యావిటీ వచ్చింది అంటే ట్రీట్మెంట్ చేయించి సేవ్ చేయాలి, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ పర్మనెంట్ టూత్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫైనల్ గా పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, బేబీ టీత్ అంటే జస్ట్ టెంపరీ టీత్ మాత్రమే కాదు, అవి మీ పిల్లలకి హెల్త్ కి, ఫ్యూచర్ స్మైల్ కి ఒక గేట్వే లాంటివి. హెల్తీ బేబీ టీత్ అంటే కరెక్ట్ జా గ్రోత్, ప్రాపర్ స్పీచ్, కరెక్ట్ న్యూట్రిషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు మీ పిల్లలకి ఎప్పుడు బ్రషింగ్ స్టార్ట్ చేశారు? కమెంట్ చేయండి. లేదా మీ పిల్లల డెంటల్ హెల్త్ సంబంధించిన క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ అవ్వకపోతే కామెంట్ లో రాయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. బై ద వే, మా క్లినిక్ లో పిల్లలకు వచ్చిన ఫ్రెండ్ ఉంటాడు, ఆయనకు రిక్వెస్ట్ ఉంది, విన్నావా? ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి, ఎస్పెషల్లీ న్యూ పేరెంట్స్ గ్రూప్స్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.